హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశిలోని ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే వారు తమ పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ఇంట బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు సమకూరుతాయి. ఇక మకర రాశి వారికి రోజు మాతృవర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంది. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి సమస్త కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఈరోజు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక మంచి ప్రతిఫలాలు అనేవి ఈరోజు పొందుతారు. ఇక మకర రాశి వారి ఈరోజు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలను నెరవేరుస్తారు. ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకుని ఖర్చులు అదుపు చేసుకుంటారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. బంధువర్గం నుండి ధనలాభం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలను, మఠాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యతిరేకులు అనేవారు లేని విధంగా సర్దుబాట్లు చేసుకుంటారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా ఈరోజు లాభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న విజయాలను సాధిస్తారు. మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారు ఈరోజు గాయత్రి ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.